డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, చంద్రబాబు ప్రోత్సాహంతో తాను ప్రజాసేవ చేయడానికి వచ్చారని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా మీట్ ద ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. తనను ఇతరులతో పోల్చవద్దని దగ్గుమల్ల విజ్ఞప్తి చేశారు. చిత్తూరు పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధే తన ఎజెండా అన్న దగ్గుమల్ల ఇప్పటికే చిత్తూరు ఎంపీ పరిధిలో గుర్తించిన సమస్యలకు గెలిచిన వెంటనే పరిష్కార మార్గాలు చూపుతారని స్పష్టం చేశారు. మీరు నాకు సంబంధించిన వారికి ప్రసాదరావుగా మాత్రమే చూడండి. నాకు సంబంధించిన వారికి నాకు రిఫరెన్స్ లేదు, నేను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టేక్. ఎంపీగా ఫస్ట్ టైం వచ్చాను. నన్నుగా చూడండి. పాతోడు చేసేవారు విత్ రిఫరెన్స్ టు శివప్రసాద్, విత్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్ చూస్తే అన్యాయం. నా క్యాపబిలిటీ వేరు, నా నాలెడ్జ్ వేరు, అతని క్యాపబిలిటీ వేరు, అతని నాలెడ్జ్ వేరు, రెడ్డిపై క్యాపబిలిటీ వేరు. డోంట్ కంపేర్, డోంట్ టేక్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్, రిఫర్ టు మై పర్ఫార్మెన్స్. రాజకీయంలో లేదు కాబట్టి రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై డిపార్ట్మెంట్, టేక్ రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై బిజినెస్. నేను 2 రంగాల్లో చేశాను, అంతవరకే మాట్లాడండి. ఈ వేరే వ్యక్తితో మాట్లాడకూడదు. నేను బిజినెస్ లో కూడా ఇదే చెప్తాను, డోంట్ కంపేర్ విత్ ఎనీబడి, ఇట్ ఈస్ మీ. దళిత ఎంపీలు పవర్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఏ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ అభివృద్ధి చేస్తానంటే చేయబాకయ్యా అనేది ఎవరు ఉండరు. అందులో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉండరు. అట్లా కాకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నేను చదవను, ఊరికే కూర్చొని అన్నం తినేసి తిరుగుతుంటాను, ఎన్నుకోబడ్డాను అని తిరిగే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పలేడు. ఎవడన్నా మాట్లాడడం కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఫేవర్ గా మాట్లాడాను అనుకోండి, వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో మాట్లాడకూడదు. వద్దయ్యా ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు. నేను చిత్తూరు డిస్టిక్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఎవరైనా నాయకుడు వద్దని చెప్తాడా? చెప్తాడా? నేను అక్కడ పోయి రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి లేకపోతే మహేంద్ర గురించి ఏదైనా బడ్జెట్ లో ఇది చేయండి సార్, వాళ్ళకి 500 కోట్ల బెనిఫిట్ వస్తుంది, నాకు 100 కోట్లు ఇస్తారు సార్ అని నేను అడిగితే యూఆర్ రాంగ్, మాట్లాడొద్దు అంటారు. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ చెప్తా అంటే వద్దని చెప్పడానికి ఎవరికన్నా ధైర్యం ఉందా? మా అధినాయకుడు అసలు అందు చెయ్యి, నువ్వు ఎంతంత చేయి, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అంటాడు. అది మీ డౌట్స్ ఉంటే తీసేసుకోండి. బహుశా మీరు ఎన్నుకున్న నాయకులు, నేను వాళ్ళని ఏమి కామెంట్ చేయను. నన్ను మాత్రం వాళ్ళ రిఫరెన్స్ తో చూడొద్దు. మై నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్, మై ఇంటెన్షన్ ఈస్ డిఫరెంట్, నా గోల్ కూడా